వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ ఒక చిన్న సరదా కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవి ఉండేది. అడవి చాలా అందంగా ఉండేది. పక్షులు జంతువులతో కళకళలాడిపోతూ ఉండేది. ఆ అడవికి రాజు సింహం. అతను అటొచ్చి ఇటొచ్చి అందరినీ గద్దిస్తూ అది పట్టరండి ఇది పట్టరండి అని ఆర్డర్లు జారీ చేస్తూ తన పబ్బం గడుపుకునేవాడు. సింహం ప్రవర్తించే తీరికి మిగతా జంతువులకి చాలా కోపం వచ్చింది. ఆయన ముందు గజగజ వణికిపోతూ అతి వినయాన్ని నటిస్తూ వెనకాల తిట్టుకుంటూ ఉండేవి. ఆ రాజు బద్దగస్తుడు కదా, అందుకని ఒక ఆలోచన చేసి ఓ పెద్ద మర్రి చెట్టు కిందకు జంతువులన్నిటినీ సమావేశానికి రమ్మని పిలిచింది. జంతువులన్నీ వణికిపోతూ భయపడిపోతూ బాబోయ్ రాజుగారు మీటింగ్ కి రమ్మన్నారు ఎలా అనుకుంటూనే అన్నీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మర్రి చెట్టు కింద కూర్చున్న సింహం వాటన్నిటినీ ఉద్దేశించి, మిత్రులారా, నేను ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని అందరినీ భయపెట్టి గద్దించి పరుగులు పెట్టించి మిమ్మల్ని తినాలంటే నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి కొత్త ఆలోచన చేశాను. మీ అంతటా మీరే ప్రతిరోజు ఒక్కళ్ళు నాకు ఆహారంగా నా గుహకు మీరే రండి. లేదనుకో నేనేం చేస్తానో మీకు తెలుసు కదా, రోజు మీరొస్తే ఒక్కళ్ళనే తింటాను, అదే నేనొస్తే నలుగురిని తింటాను. ఆలోచించుకోండి. మరి జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి. రాజుగారేంటి ఇలాంటి పరిస్థితి తెచ్చారు అనుకుంటూ ఎవరి నివాసాలుగా వెళ్ళిపోయాయి. మరుసటి రోజు నుంచి జంతువులన్నీ కలిసి ఓ జంతువుని సెలెక్ట్ చేసి చాలా బాధగా వీడ్కోలు ఇచ్చి సింహం గుహకు పంపించేవి. ఇలా కొద్ది రోజులు సాగింది. ఓ రోజునాడు హఠాత్తుగా ఉరుములు మెరుపులతో ఆకాశం దగదగా మెరుస్తోంది. కుండపోతగా వర్షం మొదలైంది. సింహం ఆ రాత్రంతా వర్షంలో తడిసి ఆనందంగా ఆడుకుని గుహకెళ్లి పడుకుంది. వర్షంలో తడిస్తే మరి మజాగానే ఉంటుంది, జలుబు కూడా తొందరగానే వస్తుంది. తెల్లవారేసరికి సింహానికి జలుబు స్టార్ట్ అయింది. అచ్ అచ్ అంటూ తుమ్మడం మొదలు పెట్టింది. చీకటి పడింది, కానీ సింహానికి ఆకలి లేదు. సరిగ్గా అదే టైంకి కుందేలు వచ్చింది. మహారాజా, నేను కుందేలుని, మీకు ఆహారంగా వచ్చాను అచ్ అచ్ అంటూ చెప్పు అన్నట్లుగా తుమ్మింది. కుందేలుకి ఏమీ అర్థం కాలేదు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు ప్రభు. అచ్ అచ్ ప్రభు, మీరేం చెప్తున్నారు? అచ్ అచ్ ఏదడిగినా సింహం తుమ్ముతోంది. సింహం వరుసగా తుమ్ముతూనే ఉంది. కుందేలు మాత్రం మీరు నన్ను తింటారా, నేను వెళ్ళనా అని అడుగుతూనే ఉంది. సింహానికి విసుగనిపించి తుమ్ముతోనే 2 సార్లు అలా తలూపింది. దానికి కుందేలు, ధన్యవాదాలు మహారాజా, నేనైతే ఇక బయలుదేరుతున్నాను అంటూ చెంగుని ఎగురుతూ వెనక్కి వెళ్ళిపోయింది. గుహ నుంచి బయటకు వచ్చిన కుందేలును చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇదేమిటి, రాజుగారు నిన్ను తినలేదా అని అడిగే. లేదు లేదు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడు కోతి లేచి, ఓహో సింహానికి జలుబు చేసిందా, అయ్యో మన రాజుగారికి జలుబు చేస్తే ఎలా, పాపం మనమందరం కలిపి మందు నూరి రాజుగారికి తీసుకెళ్లి ఇద్దాం అంటూ మందు నూరడం ప్రారంభించాయి. మరుసటి రోజు సింహం నిద్రలేచే సమయానికి జంతువులన్నీ మందు తీసుకుని ఆయన గుహ ముందు ఎదురు చూస్తున్నాయి. అచ్ అచ్ అంటూ తుమ్ముతూనే ఏమిటన్నట్టు అడిగింది. అప్పుడు జంతువులన్నీ, మీ జలుబు తగ్గడానికి మందు తయారు చేసుకొచ్చాం ప్రభు, తీసుకోండి అని చాలా వినయంగా ఆయన చేతికిచ్చాయి. సింహం ఆ మందు తీసుకుని తాగింది. మరి కాసేపటికి చాలా హుషారుగా ఆనందంగా తుమ్ములు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంది. అమ్మయ్యా అనుకుంది. జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతేశాయి. కానీ సింహం మాత్రం చాలా దిగులుగా పశ్చాత్తాపంగా నిలబడి, నన్ను మన్నించండి, మీరందరూ నన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే నేను మిమ్మల్ని తినడం నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ వేళ నుంచి నేను మిమ్మల్ని తినను అని వాటన్నిటికీ వాగ్దానం చేసింది. అది విన్న జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతులేశాయి. విన్నారా పిల్లలు కదా, అర్థమైందా? ఎప్పుడూ కూడా అపకారికి కూడా ఉపకారం చెయ్యడమే మంచి పద్ధతి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.